మంత్రి వివేక్ కు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. క్వాదనపల్లి మున్సిపాలిటీలో రహదారి వేయలేదని స్థానికులు మండిపడ్డారు. గత 2 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారని మంత్రి వివేక్ ను నిలదీశారు. స్థానికులు ప్రశ్నించడంతో వివేక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజలపై వివేక్ డీసీపీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. రహదారి వేయమని కోరితే తమను కాదు ప్రభుత్వాన్ని అడగాలని సమాధానం దాటవేశారు. అయితే మంత్రి వివేక్ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా రోజులకి ఇప్పుడు ఈ రోడ్డు కావాల్సింది ఎన్ని రోజులు దాదాపు 10 సంవత్సరాలు మనం ఏం చేసి నటిక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ ఉమేష్, చెప్పండి. ఇటు మంత్రి వివేక్ కు సొంత నియోజకవర్గంలోనే అంటే చేదు అనుభవం ఎదురైంది. ఇటు షాకింగ్ విషయాలు అయితే చెప్పారు. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ సంజన. మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రి వివేక్ చేదు అనుభవం ఎదురైంది. సొంత నియోజకవర్గం చెన్నూరు నియోజకవర్గంలోని కేతన్పల్లి మున్సిపాలిటీలో ఈరోజు పలు వార్డులలో మంత్రి వివేక్ పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. దీంతో ఎక్కడికక్కడ కూడా కాలనీ వాసులు మంత్రి వివేక్ ను నిలదీశారు. ఈరోజు 7, 8, 9, 3 వార్డులలో మంత్రి వివేక్ తో పాటు డిసిసి అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి కూడా పర్యటించారు. దీంతో అటు కాలనీ వాసులందరూ కూడా దాదాపు ఎన్నికల తర్వాత 2 సంవత్సరాల తర్వాత తమ కాలనీకి మున్సిపల్ ఎన్నికల వేళ వచ్చిన మంత్రి వివేక్ సమస్యలతోటి కాలనీ వాసులందరూ కూడా నిలదీశారని చెప్పవచ్చు. ప్రధానంగా తమ కాలనీలో రోడ్లు సరిగా లేవని, అలాగే డ్రైనేజీలు లేవని, ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా రోడ్లకు అడ్డంగా ఉన్నాయంటూ పలు సమస్యలు కూడా కాలనీ వాసులు చెప్పడం జరిగింది. అలాగే తమ కాలనీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైనటువంటి పలు అభివృద్ధి పనులను కూడా మంజూరైనప్పటికీ కూడా ఆ అభివృద్ధి పనులను నిలిపివేసి వేరే వాళ్ళకు కూడా తరలించడం పట్ల కాలనీ వాసులు మంత్రి వివేక్ ను నిలదీశారు. దీంతో మంత్రి వివేక్ తో పాటు అటు డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి కూడా కాలనీ వాసులపై అసహనంతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా వాళ్ళంతా ప్రభుత్వాన్ని ఆడుకోండి అంటూ సాక్షాత్తు మంత్రి వివేకే కాలనీ వాసులకు చెప్పడంతో అక్కడ ఉన్న కాలనీ వాసులందరూ కూడా అవాక్కయ్యారు. ఇదేంటి మంత్రి వివేక్ మంత్రి అంటేనే ప్రభుత్వం కదా, మన తమ సమస్యలు మంత్రితో చెప్పుకోకపోతే తాము ఎవరికి చెప్పుకుంటా ఉంటామంటూ కూడా కాలనీ వాసులు మంత్రి పరిస్థితిపై అటు మంత్రి వివరించిన తీరుపై కూడా కాలనీవాసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా కూడా మరోవైపు రామకృష్ణాపూర్ ఓసీపీకి చెందిన ఓపెన్ కాస్ట్ సింగరేణి ఓపెన్ కాస్ట్ చెందిన పునరావాస బాధితులు కూడా మంత్రి వివేక్ వద్దకు వచ్చి తాము ఓపెన్ కాస్ట్ వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, తమకు పునరావాసం కల్పించలేదని, దుమ్ము ధూళి వల్ల తాము తీవ్రంగా అనారోగ్య పాలవుతున్నామని, ఏదైతే తమకు ఇల్లు కేటాయించి దాంతో పాటే తమ కుటుంబంలో ఒకరికి ఓపెన్ కాస్ట్ లో ఉద్యోగం కల్పించాలంటూ వాళ్ళు మంత్రితోటి కూడా కోవడం జరిగింది. మొత్తంగా కూడా ఏదైతే మున్సిపల్ ఎన్నికల వేళ కేతన్పల్లి మున్సిపాలిటీకి పర్యటనకు వచ్చిన మంత్రి వివేక్ సమస్యలు కూడా ఎదురయ్యాయి. అలాగే మంత్రిని ఎక్కడికక్కడ కూడా కాలనీ వాసులందరూ కూడా నిలదీశారు. ఓవైపు మంత్రి కూడా మరోవైపు ఈ రోజు 6 అలాగే 21 వార్డులలో కూడా పలు కార్యక్రమాలు పాల్గొనాల్సి ఉన్నప్పటికీ మంత్రి వివేక్ అక్కడి ప్రోగ్రామ్ రద్దు చేసుకోవడంతో కాలనీ వాసులందరూ కూడా 3వ వార్డుకి వచ్చి తమ కాలనీలో మీరు ఈ రోజు కార్యక్రమాలు పెట్టి అక్కడ రద్దు కావడంతో తాము ఇక్కడికి వచ్చామన్నట్టు కాలనీ వాసులు ఏదైతే మంత్రి వివేక్ చెప్పుకున్నారో అక్కడ కాలనీ కార్యక్రమాలను రద్దు చేసినటువంటి రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజుని అడుక్కపోండి అంటూ కూడా మంత్రి ఆసనంతో అక్కడ 3, 6 అలాగే 21 కాలనీ వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓవైపు మంత్రి ఇలా తమ వైపు ఆగ్రహంతో అసహనంతో మాట్లాడడం పట్ల కూడా కాలనీ వాసులు ఓవైపు అభివృద్ధి పనులు
చేపట్టుకుని 2 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క రూపాయి అభివృద్ధి పనులకు మంజూరు చేయనప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల నిధులతో అటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హయాంలో కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చేసినట్లే అలాగే రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తే ఆ నిధులను క్యాన్సిల్ చేసి ఆ నిధులను వేరే ఏదైతే అభివృద్ధి పనులకు మళ్లించడం పట్ల కూడా కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా కూడా ఆ కేతన్పల్లి మున్సిపల్ పర్యటనలో పలు వార్డులో పర్యటనలో మొదటి రోజే మంత్రి వివేక్ చేదు అనుభవం ఎదురైందని చెప్పవచ్చు సంజన. ఆల్ రైట్ ఉమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.